పడ్డది చేప. ఇది చాలా పెద్దగా ఉన్నట్టుంది. చాలా పెద్ద తీటగాడు ఉన్నాడు వీడు. చూసుకున్నట్టయితే హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ కళ్యాణ్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి నేను ఒక కెనడా క్యూబెక్ ప్రావిన్స్లో ఉన్న ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నా. ఎక్కువ సుత్తి లేకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి నాతో పాటు నా రూమ్మేట్ కూడా వస్తున్నాడు, నా ఫ్రెండ్ కుష్ అని చెప్పి. కుష్ అతను వచ్చేసి గుజరాత్ నుండి. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నా, 11:15 అవుతుంది టైము. అక్కడికి ఒక 2 hours 40 minutes జర్నీ ఇటు నుంచి. అంటే 1:30 వరకు అక్కడికి రీచ్ అయిపోతా. చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పినా కదా మా రూమ్మేట్ కుష్ అని చెప్పి. తెలుగు అతను కాదు, గుజరాత్. సో అదనమాట సంగతి. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇంకొక 14 minutesలో వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటా. సో వాడికి పోయి కొన్ని డ్రోన్ షాట్స్ అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్. వచ్చేసినాం, ఫాల్స్ దగ్గరనే ఉన్నా. నాకు తెలిసి ఇక్కడ ఏం టికెట్ గిట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఫ్రీ అనుకుంటా. ఏమో ఆఫీస్కి ఇట్లా ఏం కనిపిస్తలేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినా నేను, ఒక 2 years బ్యాక్. బాగుంటుంది అందుకోసం అని చెప్పి మళ్ళీ వచ్చిన వీడియో తీద్దామని చెప్పి. ఎంట్రన్స్ క్లోజ్ ఉంది ఫాల్స్ది. ఇంకో వేరే రూట్ చూపించారు. సో ఇక్కడ నుంచి ఆ పైన నుంచి దిగినాం. అంత క్లియర్గా అయితే లేదు పాత అయితే, బట్ స్టిల్ వచ్చినాయి ఇంకా. ఫాల్ చూసుకోనికైతే కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దామని చెప్పి వచ్చిన. చూసుకున్నట్టయితే వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వెళ్ళి డ్రోన్ షాట్స్ రికార్డ్ చేస్తా. డ్రోన్ ఎగిరేయచ్చు ఇక్కడ. చూసా ఫస్ట్ చూసి ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్ రాడ్ కూడా తీసుకొని వచ్చిన నేను. కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అయితే కొన్ని చేపలు పడదాము, లేదంటే లేదు. ఇంకా అయితే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర దాకానైతే పోయి చూద్దాం. నీళ్ళు మాత్రం చల్లగా ఉంటుండొచ్చు, చల్లగానే ఉంటాయి మరి. అక్కడికి ఓనికి రూట్ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి. బట్ సో దగ్గరలోనే స్టెప్స్. నాకు తెలిసి ఇదే రూట్ అనుకుంటా. నేను ఇంతవరకు అప్లోడ్ చేసిన వీడియోస్లో అన్నిట్లల్లో మోస్ట్ రీసెంట్ క్యాంపింగ్ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిందంటే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. పర్ఫెక్ట్ వచ్చిందని నాకు సాటిస్ఫాక్షన్, 100% సాటిస్ఫాక్షన్. సో ఆ వీడియో మీరు ఇంతవరకు చూడనట్టయితే చూడండి. సోలో క్యాంపింగ్ వీడియో. క్యూబెక్లో ఉన్నవాళ్ళు, కెనడాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైనా సరే ఇఫ్ ఇన్ కేస్ ఈ లొకేషన్ ఎక్కడుందో మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, ఆర్ ఎల్స్ కమెంట్ చేయండి. రిప్లైలో అడ్రస్ పెడతా.
చూడురి, బాగుంది ఇది. కెనడాలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో చూపిస్తున్నా, చూసి ఎంజాయ్ చేయరు. ఇంకో వ్యూ పాయింట్కి వస్తున్నాను నేను. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ పడుతున్న దగ్గర రెయిన్బో ఫామ్ అయింది. కిందికి వచ్చేసిన దగ్గరికి ఫాల్స్ దగ్గర కింద నుంచి వ్యూ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి డ్రోన్ ఎగరేయడానికి కష్టం అవుతుండొచ్చు. Take off. Home point updated. అదన్నమాట మ్యాటర్. నేను ఎక్కడ కూర్చున్నా అంటే దగ్గర బాగా ఎండ అయితే కొడుతుంది. ముందే మాడిపోయిన దోశలాగా ఉంటాడు. ఇంకా నల్ల అవుతున్నాయి ఈ వేడి ఎండకి. చాలా పెద్ద తీటగాడు ఉన్నాడు వీడు. ఈ అమ్మ ఇది మాత్రం లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం గ్రీనరీ. నేను పోయిన లాస్ట్ వీడియోస్ అన్నిటికీ బాగుంది. మేబీ ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటా కొన్ని రోజుల వరకు. యా చూద్దాం ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలుగుతున్నాం ఇట్లా లొకేషన్స్.
బ్యాగ్లో వచ్చేసి డ్రోను, పవర్ బ్యాంకు, ఫోన్ హోల్డర్స్ అన్నీ పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ కవర్ చేయాలంటే ఉన్న ఎక్విప్మెంట్ అంతా మోయాల్సిందే, తప్పదు. యా, ఇక్కడ నుంచి ఇంకా వ్యూ బాగుంది. గట్టిగా మాట్లాడితే ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు నేను స్టేట్ కూడా దాటలేదు చిన్నప్పటి నుంచి. నేను ఇక్కడ కెనడా 21 years ఉన్నప్పుడు వచ్చిండే. సో అదే మన ఫస్ట్ ఫ్లైట్. అంతవరకు దగ్గర నుంచి కూడా చూసింది లేదు ఫ్లైట్ని ఎప్పుడు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, ఇంతవరకు 2 చేపలు పట్టినా. ఈసారి థర్డ్ది ట్రై చేస్తున్నా. థర్డ్ది ఒకటి వర్కౌట్ అయిందంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. ये बड़ा है ब्रो. నైస్ వన్. యా, సో మొత్తానికి చేప పడ్డది. దీన్ని మనం తినము, వదిలేస్తున్నా. నన్ను తిట్టుకోకూరి. సో మొత్తానికి 3 చేపలు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక జస్ట్ 520 ఫాలోవర్స్ వస్తే, సబ్స్క్రైబర్స్ వస్తే నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది.
ఇంకో 18 సబ్స్క్రైబర్స్ వస్తే 500 మైల్ స్టోన్కి రీచ్ అవుతా. ఇంకా వాచ్ అవర్స్ అంటే ఇంకా చాలా కావాలి మానిటైజ్ కానీకి. బట్ స్టిల్ ఇంకా ఎంటర్టైనింగ్ కంటెంట్, కొంచెం నేచర్ కనిపించేది ఇంకా చేస్తూనే ఉంటా. ప్లీజ్ డూ సపోర్టింగ్ మీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మొత్తానికి అయితే అయిపోయింది. రిటర్న్లు ఉన్నా. రిటర్న్లో చిన్నగా ఆపి ఏమన్నా తిందామని చెప్పి ఆగిన. ఇట్స్ టూ ఫాస్ట్. ఇదే నేను ఆర్డర్ చేసింది. తింటే మస్తు అయిపోతుంది. వీడియో ఏమంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసాడు ఇంకా. సో మొత్తానికి అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.